హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కచప్. టమాటా కచప్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా టమాటాలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. టమాటాలని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కేజీ టమాటాలు తీసుకుంటే 4 ఎండుమిరపకాయలు అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. ఒకవేళ హాఫ్ కేజీ టమాటాలని తీసుకున్నట్లయితే 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు లేదా 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి చిన్న ఉల్లిపాయ ముక్కను వేయాలి. అలాగే వాటర్ని కూడా పోయాలి. లవంగాలను తీసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసి వీటిని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికిపోయాక వీటిని చల్లార్చి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా టమాటాలు చాలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే ఏంటంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా వడకట్టుకున్న దాన్ని ప్యాన్లోకి తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికాక ఇందులోకి సాల్ట్ వేయాలి. తగినంత సాల్ట్ని వేశాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ని వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ వెనిగర్ కలిసిపోయి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని తీసుకోవాలి. దీన్ని వాటర్లోకి కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని ప్యాన్లోకి వేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా కచప్ అనేది కొంచెం ఇలా గట్టిపడ్డాక దీన్ని చల్లార్చుకొని తీసుకుంటే సరిపోతుంది. టమాటా కచప్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లోనే చాలా హెల్తీగా టమాటా కచప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా ఎయిర్ టైట్ గాజు సీసాలో తీసుకుంటే 15 రోజుల పైనే ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.